ఈరిగాడు ఈడు కొత్త పుచ్చగాడు పొద్దురగాడు అన్నట్టుగా వీడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చినప్పటి నుంచి ఈడేందో ఈడు తొత్తరేందో ఈడు వ్యవహారం ఏందో నాకైతే అర్థం కావట్లేదు నాయన. రాష్ట్రంలో ఏమి జరిగినా ఎవడన్నా అధికార పార్టీని విమర్శిస్తాడు. వీడు అధికార పార్టీ పేరు ఒకసారి తలిచి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు 4 సార్లు తలుచుకుంటే కానీ వీడికి నిద్ర పట్టదు. ఎందుకంటే తాడేపల్లి నుంచి వీడికి వచ్చే పెడిగ్రీ ఏదైతే ఉందో అది ఆగిపోద్దని కుక్కకు భయం. వీడికంత దమ్ము ధైర్యమే కనుకుంటే మరి నువ్వేమంటారు నాన్న, చంద్రబాబు నాయుడిని నేను తిట్టకూడదా అని. ఎందుకు తిట్టాలరా, నీకు ఏ హక్కు ఉందని తిడతావరా నువ్వు, నాకు అర్థం కాలేదు. 5 కోట్ల మంది ఆంధ్రులు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిని చేసినటువంటి పరిస్థితి. ఆయన్ని పట్టుకొని నువ్వు తిట్టాలనే ప్రయత్నం చేస్తే వార్డు మెంబర్గా కూడా పనికిరాని నిన్ను బండపోతులు నేను తిట్టాలి కదరా. లాజిక్ ప్రకారం నీకు ఆయన్ని తిట్టేంత అర్హత స్థాయి నీకు గనక ఉంటే ఒక వార్డు మెంబర్గా కూడా గెలవని నిన్ను ఇంక మేమేమనాలి, నాకు అర్థం కావట్లా. ఇవాళ కూడా అంటావు పోలవరంలో అవినీతి జరిగిందని. ఒరే బొక్క పగిరి పార్లమెంటు వేదికగా మీ కేంద్ర మంత్రి పోలవరంలో రూపాయి అవినీతి జరగలేదని చెప్పాడు. ఒకవేళ నిజంగా పోలవరంలో అవినీతి జరిగుంటే కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమేరా, మీ ప్రధానమంత్రి, మీ కేంద్ర మంత్రి, వాళ్ళ ద్వారా విచారణ జరిపించి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించండి. ఎందుకు నిత్యం నోరుంది కదా అని ఒక పిచ్చి కుక్కలాగా తాడేపల్లి నుంచి వచ్చే పెడిగ్రీ తినేసి మొరుగుతా ఉంటావు ఎందుకురా, నాకు అర్థం కావట్లేదు. నీ గురించి నీ వ్యవహారం ఏందో, నీ కథ ఏందో, అసలు నీకు తేల్చాలి. ఇవాళ ఏందిరా నీ బాధ? వార్డు మెంబర్గా గెలవలేవు, ఏదో నీకు చంద్రబాబు నాయుడు గారు భిక్షేస్తే వచ్చినటువంటి ఎమ్మెల్సీతో వచ్చినటువంటి గుర్తింపుతో ఇవాళ పిచ్చి కుక్కలాగా మీడియా దొరికింది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అసలు నీ ఉద్దేశం ఏంటి, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది, నాకు అర్థం కావట్లా. ఏంది నీ బాధ? నువ్వు ఒకడు, వాడు ఒకడు, సమీర్ రెడ్డి ఫ్యాన్ ఒకడు ఉన్నాడు మీ పార్టీలో పనికిమాలినోడు, వాడు అంతే. వాడు ప్రెస్ మీట్ ఓ రోజు చూసా, వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. వీళ్ళు చేసినటువంటి తప్పుల మీద ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అనే పేరు 2 సార్లు పలికాడు, వైసీపీ అనే పేరు 1 సారి పలికాడు, 12 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు, తెలుగుదేశం పార్టీ అనే పేరు 4 సార్లు పలికాడు. ఒరే వాడు ప్రెస్ మీట్ పెట్టింది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానా లేకపోతే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటానికే, నాకు అర్థం కావట్లా. అదే రోజు నీ ప్రెస్ మీట్ చూశాను నేను. నువ్వు 7 సార్లు చంద్రబాబు నాయుడు గారి గురించి, 1 సారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావు, పేర్లు పలుకుతావు. నువ్వు నీ బతుక్కి ఒరే నువ్వు తాడేపల్లి నుంచి వచ్చే బిస్కెట్లకి నువ్వు అలవాటు పడిపోయి ఏదో వాళ్ళ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అనాలి కాబట్టి వాళ్ళని ఒక మాటని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం. ఒరే స్వామి, 1.5 కాలమైంది వాళ్ళు అధికారంలోకి వచ్చి. మీరు తెలుగుదేశం పార్టీతో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి ఇచ్చినటువంటి హామీ అమరావతి నిర్మిస్తామని చెప్పి, ఆ అమరావతి ఇవాళ ఆపేస్తా ఉంటే నీకు దమ్ముంటే, నీకు చావుంటే, నీకు చేత అయితే నువ్వు ఒక నాయకుడు అని నువ్వు అనుకుంటే, మేమెట్టాక అనుకోలే, నీలాంటి బొక్కా పకీరు కూడా నాయకుడు అని మేమెట్ట అనుకుంటాం. నువ్వు అనుకుంటే వచ్చి అమరావతిలో నువ్వు నిరాహార దీక్ష చేయి, అమరావతిలో ధర్నా చేయి, అమరావతి కోసం పోరాటం చేయి, నీ కేంద్ర పెద్దలను ఒప్పించు. ఇవన్నీ వదిలేసిందిరా స్వామి. అట్ట కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి అంటావా? కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, రైల్వే జోన్ తీసుకురారే పొద్దున్నే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వివిధ సంస్థలని, కేంద్ర ప్రభుత్వ సంస్థలను తీసుకురా, ఎక్కడికి విద్యా సంస్థలను తీసుకురా, అవన్నీ త్వరితగతిన పూర్తి చేయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తెప్పించు, పోలవరం త్వరితగతిన పూర్తి చేపించు. పాపం జగన్మోహన్ రెడ్డి నీకు నిత్యం పెడిగ్రీ వేసేటువంటి మీ యజమాని ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నాడు. పోలవరం విషయంలో 55,000 కోట్లు పర్మిషన్ రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి అని. నీకు అంత దమ్ము చావా కనుకుంటే కనీసం అతని కోసం విశ్వాసం ఉన్నా ఉంటే నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఆ అనుమతులు తీసుకురా పోలవరానికి సంబంధించి. ఏమిరా నీ వల్ల బాలరాజు ఉపయోగం, నాకు అర్థం కాల. ఏమన్నా ఉపయోగం? చంద్రబాబు నాయుడు గురించి మొరగటానికి తప్పితే నీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏదైనా చెప్పరా? పలానా ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చా, మా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కాబట్టి ఈ రాష్ట్రానికి ఈ మేలు చేశాను, ఈ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చా అని చెప్పరా? నీ వల్ల ఏమైనా ఉపయోగమా? జనాలకు పావలా ఉపయోగం ఉండదు. నువ్వు ఒక పిచ్చి కుక్కలాగా నువ్వు వచ్చి మీడియా ముందు మొరగతా ఉంటే, ఈ జనాలు చూస్తూ ఉంటే, ఈ మీడియా వాళ్ళు కూడా పని బాట్లే ఇట్లాంటి వార్డు మెంబర్గా గెలవండి ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు తీసుకొచ్చి మీడియాలో ఎట్ట ప్రచారం చేస్తారో నాకు అర్థం కావట్లేదా? వీడు ఒక పనికిమాలినోడు. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాడే దమ్ము లేక గత ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. ఒరే బఫూన్గా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సంవత్సరాలు మీరు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. అదేవిధంగా దేవాలయాలు కూలదోశారు చంద్రబాబు నాయుడు అంటారు. ఆ టైంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నదే మీ బీజేపీ నాయకుడు నాయన బొక్కా పకీరులారు. ఆ విషయం కూడా మర్చిపోయి మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఎట్లాగా? అంటే ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధం లేదా? అతను మంత్రిమండలిలో లేడా? అతను బాధ్యుడు కాదా? మీరు అతను ఆ రోజు కదా క్వశ్చన్ చేయాలా? ఇవాళ పిచ్చి కుక్కల్లాగా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయడానికి మీరు వస్తారు. ఈ
జనం పిచ్చి జనం కూడా ఉన్నారు నమ్మేవాళ్ళు. నిజమేనేమో చంద్రబాబు నాయుడు పగలగొట్టాడేమో అని. ఒరే స్వామి, దేవాలయాల మీద సంబంధించినటువంటి చర్యలు ఏమన్నా జరిగితే అది దేవాదాయ శాఖ కింద జరుగుతాయి. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నది బీజేపీ వాళ్ళు. అంటే నిజంగా దేవాలయాలు కూలగొట్టుంటే దానికి బాధ్యులు ఎవరైనా ఉంటే అది బీజేపీ వాళ్ళు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అవుతారని నాకు అర్థం కాల. బొక్కాపకి ఇల్లారా ఒరే ఈరిగా నీకు ఒకటే చెప్తున్నా మళ్ళీ కనీసం వార్డు మెంబర్గా ఆయన గెలిచి వచ్చి ఆ తర్వాత మాట్లాడేదని ఉంటే, నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు ఏ కోణం ఉందనుకుంటారా నువ్వు? ఈరిగా నీకు మళ్ళీ చెప్తా ఉండరే, నీకు పంబ రేగిపోద్ది ఈరిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.